హ్యాపీ బర్త్డే. ఏంటిది? రిజర్వేషన్ నిశ్చితార్థానికి డాడీ కొన్నారు. దీంతో సగం పెళ్ళి అయిపోయినట్టే. ఏంటి? సగం పెళ్ళైపోయిందన్నావుగా, సగమే కమిట్ అవుదాం. అమ్మ తోడు, అంతకుమించి పైకెళ్ళు. పెళ్లి దాకా ఆగలేవా? పెళ్లికి ప్రాబ్లం ఏముంది? మంచి ఫ్యామిలీని పట్టేశాక. పట్టడం ఏంటి? నోటిదోలా, మంచి ఫ్యామిలీలో పుట్టానని పోయి మంచి ఫ్యామిలీని పట్టేశాను అన్నాను. ఇది అంత కోదు కానీ. ఎవడు? ఆర్కెస్ట్రా గాడు. కళ్ళు కనిపించవు, నువ్వు సైలెంట్ గా ఉండు. భజన చేసే విధము తెలుపండి. అల్లుడు గారా, భజన చేసుకుంటున్నారా? మామకు తగ్గ అల్లుడు, మంచి భజనగాడు. చేసుకోండి చేసుకోండి. భజన భజన. ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు, ముందుకు వెళ్ళరే, వెళ్ళండి. అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు, అంతకు మించి పైకి వెళ్ళకూడదు. భజన కూడా పర్మిషన్ అడగటం ఏంటి అల్లుడు? భజన. అచ్చు బాబోయ్, ఈ టోన్ వచ్చిందేంటి? నువ్వు ఇట్రా. అల్లుడు గారు భక్తి పారస్యంలో ఉన్నారమ్మా, మధ్యలో ఆఫ్ చేస్తే పాపం. అవునవును, మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ. మీరెళ్ళండి. చేసుకోండి అమ్మా, చేసుకోండి. కాళ్ల గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్. సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి? ఇది ఖాళీయే కదండి, లవ్ లేదు కదా? అంటే లవ్ లేదనమాట. నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హబ్బా పండగే అన్నారండి మా ఫ్రెండ్స్. పండగే కదండి. ఇదేంటి? బుకింగ్ అండి. పాప బుకింగా? నిశ్చితార్థానికని చేయించారండి మా నాన్నగారు. బాగా సరిపోయిందా అండి? ఇది తొడిగేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టేనట్టండి. సగం కోఆపరేట్ చేయొచ్చంట. చైనా అండి? చేయి. తట్టుకోలేనమ్మా చిన్నపిల్లాడిని. మీరు చిన్నపిల్లాడేంటి? పెళ్లి చేసుకుంటే దడా దడా దడామని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరీ సిగ్గు ఎక్కువలా ఉంది బావగారు. సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి, వాలిపోతాను. ఉపయోగించుకోండి. పాపోయ్, సచ్చా 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 సచ్చా, ఒక్కసారి ఆగవే, నేను చెప్పేది విను. ఏంట్రా బుకింగ్ అంటది, కోఆపరేషన్ అంటది, ఉపయోగించుకోండి అంటది. ఏంటమ్మా మీ కదా? కథ లేదు, స్టోరీ లేదే. ఫిగర్ బానే ఉంటుంది కానీ ఈ మ్యాటర్ లో కొంచెం వీక్ అన్నమాట. నువ్వు బాగా స్ట్రాంగ్ కదరా. రామ రామ, నేనా? నువ్వు దడా 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 డజన్ మందా? ఎంతమంది దగ్గర నీ దడదడలు? ఏసేస్తాన్ని. ఫిగర్ బాగుంటుందంట, ఫిగర్. వేసేస్తదా? అదేమో ఉపయోగించుకోమంటది. ఏక లాభం లేదు, వీళ్ళిద్దరికి మన దమ్ము చూపించాల్సిందే. అయ్యా, తాంబూలం అందుకోవడానికి రేపే ముహూర్తం. మరి చిన్నరాజా, రేపు ఉదయం దేవాలయంకి వచ్చి తాంబూలం అందుకుంటామని చెప్పండి. రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటాను. దీర్ఘాయుష్మాన్ భవ. వీర్రాజు, చిన్నరాజా వారికి పరిసరాలు పరిచయం చెయ్యి. రా బావా, ఊరు చూసొద్దాం. ఒక్కరే వెళ్ళండి. ఒక్కడనే వెళ్ళాలా? ఊరేడి అమ్మా, ఇందులో ఎందుకు? బెంజ్ కార్లోనేగా. బండిలోనే వెళ్ళండి.
తిరగా వెనక్కి తిరగా. ఎవడ్రా వాడు? ఆ ఇంటి వారసుడయ్యా. ఇక్కడికెందుకొచ్చాడు? దొరా మీసం తిప్పి తొడగొట్టో. తొడగొట్టాలా? ఎందుకు? మీ వంశాల మధ్య పలకరింపులు ఇలాగే ఉంటాయి. ఏమేం పలకరింపులు రా బాబు? తొడగొట్టిన శబ్దానికి అయినాడి గుండె ఎగిసి పడాలా, కానాడి గుండె ఆగిపోవాలా. కొట్టుదరో. కొడతాలే బాబు, నువ్వు అలా కంగారు పడుకు. రేపే కదరా తాంబూలం. ఆరిపోయే దీపానికి వెలగెక్కువ. ఆరిపేద్దాం. బిడ్డకివ్వు. ఇంటికొచ్చి తొడగొట్టాడు. వాడి తల కొట్టాల్సింది నువ్వే. చంపుకోవడానికి తాంబూలాలా? నిన్ను 25 ఎక్కడో నుంచి తయారు చేసింది ఎందుకోసం బావా? చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే. నీ శత్రువు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావా. ఈ గొడవలో మా నాన్న చనిపోతే వాళ్ళు చంపేస్తారని ఆడపిల్లల లంగా వండిలేసుకుని తిరిగాను బావా. నువ్వు వచ్చేదాకా రకరకాల వేషాలతో ఈ ఇంటి కాపలా కాసుకుంటూ బతికాను బావా. ఈ బతుకులు మారాలంటే నువ్వు బరిలోకి దిగాల్సిందే బావా. అది కాదు బావా. బావగారు, ఇది అతనొక్కడి కోరికే కాదండి, నాది కూడా. మా నాన్న కళ్ళు పీకేశారు. మీరు వాళ్ళని చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు. బావ ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా. అవి దారి తప్పకుండా ఉండడానికి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు. వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందేనండి. ఒక్క నిమిషం. ఇదిగో, ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు. నీతో చిన్న అబద్ధం ఆడాను. నేను ఇంటి బిడ్డను కాను. నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను ఇంటికి దత్తతొచ్చాను. నిన్నెక్కడికి తీసుకొచ్చింది నేను. ఏంటి? అవునరా, ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవిల్లాడిపోతా. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవిల్లాడిపోతోంది. ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు, తన తండ్రికి కళ్ళు పోయాయని నీలవేణి గర్వంగా చెప్పుకున్నారు. బట్ మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా. వేల కోట్లు సంపాదించాడు, అయినా ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు. చూసావు కదా, ఆ తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుని నిలబెట్టే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది. అలాగని నువ్వంటే ప్రేమ లేక కాదు, నిన్ను చంపుకోవాలని కాదు, నువ్వంటే నాకు పిచ్చి. ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే చావులో కూడా నీ వెంటే ఉంటానురా. రేపు ఉదయం నువ్వు గుడి దగ్గర తాంబూలం తీసుకోవాల్సిందేరా. శుభకార్యాలకి పెళ్లికి తాంబూలాలు తీసుకోవడం చూసాం కానీ చంపుకోవడానికి తాంబూలాలు తీసుకోవడం ఏంట్రా? బాబో వాయు,
అందరూ కలిసి కట్టింగ్ ప్రాసెస్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేశారా? ఆడదాని కోసం రాజ్యాలు పోగొట్టుకున్నారట, తొక్కలో రాజ్యాలు. ఇక్కడ 63 లక్షలు సక్కరాగిపోయింది. చేపతో వినట్టు ఏ లెవెల్లో తోమారా? అవునరా, అసలు ఈ ప్లాన్ కి మొత్తం అర్జం పోసింది నువ్వే కదా? నిన్ను నీ నోటి దోలతో టంగు స్లిప్ అయ్యి కాళ్ళు పైకెత్తుకుని గిలగలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఇరికించా. నాదా తప్పు? కానీ ఒక మాట నిజం బావా, వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు మాత్రం లేదంట్రా. అమ్మా, అక్కయ్యలు, ఒక మంచి ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోవాలంటే నాకు కష్టంగానే ఉందిరా. కానీ చంపుకోవడాలేంట్రా? ఒరే, 25 ఏళ్లగా ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడాలు లేవుగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా. అంటే టోటల్ గా వదిలేస్తామా? లేదురా, వీళ్ళు కొట్టుకొచ్చేది 2 రోజులేగా. ఈ 2 రోజులు ఎస్కేప్ అయిపోదాం, ఏ గొడవ ఉండదు. జాతర అయిపోయి తిరిగి వచ్చేద్దాంరా. మహా అంటే ఏమంటారా? పారిపోయాడంటారా, పిరికోడంటారా, ఓడిపోయానంటారా? నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అది చాలురా. పద.